మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 6వ తారీఖు నాడు అంటే దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు మాత్రం సర్వం ముస్తాబని చెప్పుకోవచ్చు. ఇటు పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి గల్లీలో కూడా సంబంధించినటువంటి ఈ శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఏ విధంగా అయితే పెళ్లి సంబరాలు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా శ్రీరామనవమి వేడుకల్ని అంత అంగరంగ వైభవంగా చేసుకుంటే మాత్రం అందరూ సన్నద్ధమయ్యారు. శామ్యాలు వేసుకొని టెంట్లు వేసుకొని పెళ్లి పందిళ్ళు కూడా వేసుకొని ఇంత సిద్ధంగా చేసుకున్నారు. ఈ 6వ తారీఖు జరిగే వేడుకలు ఒక వ్యక్తి అయితే సంబంధించినటువంటి ఏదో విగ్రహాలు శ్రీరామనవమికి సంబంధించిన విగ్రహాలు ఏవైతున్నాయో ఆ విగ్రహాల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ విగ్రహాలు అమ్మడానికి అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంకా మరో 4 రోజులు శ్రీరామనవమి వేడుకలు వస్తున్నవి. వీళ్ళు కష్టపడి అంటే అహోరాత్రి కష్టపడి సుమారు ఒక 1 నెల నుంచి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ విగ్రహాలు కూడా శ్రీరామనవమికి ప్రతి ఒక్కరికి అంటే గల్లీ కూడా వివాహ అంటే సంబంధించి శ్రీరామనవమి వేడుకలు చేసుకోవడానికి విగ్రహాలకు ముఖ్యం కాబట్టి వీళ్ళు సీతారామచంద్ర స్వామి ఇటు హనుమాన్ విగ్రహాలు తీసుకొని వెళ్ళడానికి మాత్రం సిద్ధంగా అక్కడ ముస్తాబై ఉన్నారు. మనం విజయం తీసుకోవచ్చు. చక్కగా అయితే ఈ విగ్రహాలను కూడా మనం సాక్షాత్తు ఆ సీత రామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు ఎంత సాక్షాత్ నిజంగా వాళ్ళని చేశారా అన్నట్టు ఒక ఇది ఆ విగ్రహం మనకు కనిపిస్తుంది. అయితే ఈ కష్టం వెనుక వీళ్ళ కొంచెం బాధ కూడా ఉంది. ఎందుకంటే మన విగ్రహాలు ఎంతో కష్టపడి పెట్టుబడి విగ్రహాలు పెట్టుబడి పెట్టాం, మరి తీరా అమ్ముడు పోతాయా లేదా మా పరిస్థితి అమ్ముడు పోతుంది మాకు అన్నం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచన వ్యక్తిస్తారు. ప్రసమ్మతం అనడానికి ఇక్కడ ఉన్న విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. అమ్మ చెప్పండి, విగ్రహాలు ఇంకా 4 రోజుల్లో నవీన్ వేడుకలు వస్తున్నాయి కదా, విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఇట్లా పరిస్థితి ఏ విధంగా ఉంది? పరిస్థితి ఎట్లా ఘోరంగా ఉంది సార్. గిరాకీ రావట్లేదు అసలు. ₹1,00,000 అయినా పెట్టుబడి పెట్టినాం మేము, వడ్డీకి తీసుకొచ్చి పెట్టినాం ₹2. ఎట్లా మరి విగ్రహాలు ఎన్ని విగ్రహాలు చేశారు సుమారు? మొత్తం 30 జాతరలు చేసినాం సార్. 30 జాతరలు ఇంకా ఒకటి కూడా పోలే. అంటే మరో 3 రోజులు పెళ్లి వస్తుంది, పెళ్లి వస్తుంది కదా, ఎదురు చూస్తున్నాం. గిరాకీ వస్తాయి కష్టం వస్తాయి చూస్తూనే ఉన్నాం. వస్తాయో రా దేవుడు కెరిక సార్. అంటే ఒక జత ఎంత కలుతున్నాం అవి? ఒక జత 2,500 2,000 అంతే. అంటే ఒకదానికి సంబంధం లేకుండా డిఫరెంట్ మంచి రంగులు చేస్తారు కదా, అన్ని కలర్ వేసినాం. కలర్ ఖర్చు అవి బాగా అయింది సార్. మరి మరి అవి చేస్తేనే మీకు తిండి చేదే మాకు ఎంత జీతాలు ఉన్నాయా? ఏం లేదు, మేము కష్టపడి చేయదే మాకు వస్తున్నాయి, లేదు. ఇక అమ్ముడు పోతే మాకు బువ లేదు ఏం లేదు. గత సంవత్సరం ఎన్ని విగ్రహాలు చేశారు మీరు? ఈ సంవత్సరం ఒక 30 జాతరలు చేసిన, అన్ని డిజైన్ చేయాలి చేయతోటి. ఒక్క రోజుకు ఒక జత అవుతాయి. మరి అమ్ముడు పోతే పరిస్థితి ఎట్లా? మరి అమ్ముడు పోలేదు ఎట్లా సార్, ఏం చేయాలి? అయ్యే ఉన్నది తినాలి, లేదు సపరేట్ పండుగ ఉన్నది తింటూ లేదు అంత. దేవుడే మాకు దిక్కు. ఆ దోమల్లో ఇట్లా పడి ఉన్నాం. చూసారో వాళ్ళ ఆవేదన మాకు ఆ దేవుడు దిక్కని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి మరో వ్యక్తిని అడిగి తెలుసుకో. క్యా హై భయ్యా, ఇట్లా దందా कैसे चल रहा है? नहीं चल रहा है. क्या नहीं चल रहा है. అంటే ఎట్లా ఎన్ని విగ్రహాలు చేశారు మీరు? మొత్తం 30 జతలు. ఎట్లుంది మరి పరిస్థితి? చాలా కష్టం. అంటే అవి చేస్తే అమ్ముడు పోతారా? మీ పరిస్థితి ఎట్లుంది? అమ్ముడు పోతేనే ఖర్చు వెళ్తుంది, తెలియదు. పడేవాళ్ళకు కట్టాలి, ఒక్కరికి 10,000 నెలకు. అంటే మీరు ఎన్ని రోజుల నుంచి విగ్రహాలు తయారీలో ఉన్నారు మొత్తం మీరు? సంవత్సరం. ఒక రోజుకి ఒక్కటే జాత అయితే సంవత్సరం నుంచి మీరు అంటే శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందని చూసుకుంటే ఆ విగ్రహం తయారిస్తున్నారు మీరంతా. ఎట్లుంది మరి ఇప్పుడు? ఘోరం ఉంది. అంటే ఇంకా 4 రోజులు పండుగ వస్తుంది కదా, ఇప్పుడు విగ్రహాలు మరి అమ్ముడు పోతే అంటారు. పరిస్థితి అంత దయనీయంగా ఉందని చెప్తుంటే కనీసం లక్షల్లో పెట్టుబడి పెట్టాము, పెట్టుబడి కూడా వస్తే రాదు అని చెప్పేసి ఒక దిగాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే విగ్రహాలు అమ్ముడు పోతేనే మాకు 4,000 మాత్రం తిండి పోతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే సప్పు తీసుకొచ్చి మేము పెట్టిన డబ్బులు కూడా మాకు రావు, ఇక్కడే మాకు ఏదైనా మాకు ఆ దేవుడి దిక్కు అని చెప్పేసి ఇక్కడ పాపం సంబంధించిన నిర్వాహకులు మాత్రం చెప్తున్న ఆవేదన వ్యక్తి పరిస్థితి ఉంది.